కానీ వృక్షాలు, పరావాక్కును, పక్షులు, పశ్యంతి వాక్కును, జంతువులు మధ్యమా వాక్కును కూడా వినగలవు. వాక్ ప్రపంచంలో 4వ వంతు మాత్రమే మనుష్యులు వినగలరు. భౌతిక ప్రపంచంలో మొత్తంలో 4వ వంతు మాత్రమే మనుష్యులు చూడగలిగేది. మిగిలిన 3 భాగాలు లోపలే ఉంటాయి అని పురుష సూక్తం చెబుతోంది. వాక్కుకు సంబంధించిన 4 స్థితులను ఆధునిక మానవునికి గాని శాస్త్రజ్ఞానానికి గాని అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఒకరు ఒక పుస్తకాన్ని చూశారు. వెంటనే ఒక పుస్తకము అని చెబుదాము అనుకున్నాడు. ఇలా చెబుదాము అనుకున్న సంకల్పం ఉచ్చరించే వాక్కు రూపంలో ఉంది. ఈ స్థితిలోని వాక్కును పరావాక్కు అంటారు. దీన్ని సంకల్పంగా ఉచ్చరించేవారు బ్రహ్మగా గాని సమన్వయపరచుకోవచ్చును. సంకల్పం కలగగానే దాన్ని ఒక భావంలోకి మార్చుకోవడం జరుగుతుంది. భావంలోని మార్చబడిన వాక్కును పశ్యంతి వాక్కు అంటారు. భావంలోకి మార్చబడిన దాన్ని వ్యక్తం చేయడానికి సంకేతాలతో ఒక భాషలోకి మార్చుకోవడం జరుగుతుంది. మనస్సులోనే జరిగే ఈ సంకేతాల భాషా రూపంలో ఉన్న వాక్కును మధ్యమ వాక్కు అంటారు. మనస్సులో ఒక భాషలో ఉన్న వాక్కును భౌతికంగా నోటితో ఉచ్చరిస్తే అప్పుడు వ్యక్తమయ్యే వాక్కును వైఖరి వాక్కు అంటారు. ఈ స్థితిలో ఉన్న వాక్కునే ఎదుటివారు వినగలరు. ఇంతకు పూర్వం 3 స్థితులలోని వాక్కును వినలేరు. ఈ 4 స్థితులను వరుసగా పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్ స్థితులు అంటారు. పరాస్థితిని సంకల్పముగాను, పశ్యంతి స్థితిని భావముగాను, మధ్యమా స్థితిని సంకేతముగాను, వైఖరి స్థితిని ఉచ్చారణగాను సమన్వయపరచుకోవచ్చు. లలితా సహస్రనామావళిలో అమ్మవారి ఒక నామం వైఖరి రూప అని ఉంటుంది. సాధారణంగా మనిషి 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ల వరకు మాత్రమే వినగలడు అని ఆధునిక సైన్సు చెబుతోంది. మరి 20 హెర్ట్జ్ లోపు ధ్వనులను పరశ్రావ్యాలు అని, 20,000 హెర్ట్జ్ పైగా ఉన్న ధ్వనులను అతిధ్వనులు అంటారని సైన్సు చెబుతుంది. మధ్యమా వాక్కు రూపము ఈ 20 హెర్ట్జ్ లోపు 20,000 హెర్ట్జ్ పైన ఉండవచ్చు. లేదా పరిశోధనార్థం ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని ఆధునిక సైన్స్తో కంపేర్ చేయాలి, తులనాత్మక విశ్లేషణ చేయాలి. శబ్దములు కంపనములు కనుక అవి స్పష్టమైన రూపాలను జనింపజేస్తాయి. అదృశ్య జగత్తులో ప్రతి శబ్దం ఒక రూపాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఒక నిర్దిష్టమైన మంత్రాన్ని సరైన రీతిలో సరైన ఫ్రీక్వెన్సీలో ఉచ్చారణ చేసినప్పుడు, జపించినప్పుడు ఏర్పడే శబ్ద తరంగాల ప్రకంపనాలు అత్యున్నత దశలో ప్రత్యేకమైన దేవతా రూపాలను సృజిస్తాయి. వాక్కు దేవతారూపం కాబట్టి వాక్కును జాగ్రత్తగా ఉపయోగించాలి. శబ్ద బ్రహ్మము నుండి పుట్టిన పరావాక్కు మరలా పశ్యంతిగా ఆవిర్భవించి మరలా మధ్యమగా మారి వైఖరిగా విస్తరించింది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరికి సంబంధించిన కోణము ఇది. మొదట మనకు సంభాషణ చేయాలి అన్న తలంపు పుడుతుంది. అంటే స్పందన ప్రారంభం అవుతుంది. ఈ శక్తి సహస్రారంలో ఉన్న చంద్రమండలంలో గల శక్తి. మాట్లాడాలి అన్న ఇచ్ఛాశక్తికి జ్ఞానశక్తి మరియు క్రియాశక్తి తోడవ్వాలి. యోగపరంగా ఈ స్పందనా శక్తి ప్రాణశక్తి. ఈ శక్తిని లలితగాను శబ్ద బ్రహ్మంగాను భావిస్తారు. సహస్రారంలో పుట్టిన ఈ శక్తి మూలాధారాన్ని చేరుతుంది. మూలాధారం నుండి మరల ఒకానొక శక్తి రూపంలో పైకి బయలుదేరుతుంది. ఇది వాక్కు యొక్క మూల రూపం. ఈ స్థితిలో ఉన్న శక్తి పేరు పర. ఇదే మొదటి వాగ్రూపము. ఈ శక్తి స్వాధిష్టానికి వస్తే ఆ రూపము పశ్యంతి. ఈ స్థితిలో శబ్దశక్తి మనస్సు ఆధీనంలో ఉంటుంది. మనస్సు సంకల్ప వికల్పాత్మకం. ఈ ప్రపంచనంతో ఆ వాగ్రూప శక్తి విశుద్ధ చక్రం వైపుకు పరుగు తీస్తుంది. ఈ విశుద్ధ చక్రం చేరేలోగా ఈ శక్తిని బుద్ధి అడ్డుకుంటుంది. ఈ స్థాయిలో వాక్కును మధ్యమ అంటారు. ఇక్కడ మనస్సు చెప్పే మాటకు బుద్ధి ఒక రూపము కల్పిస్తుంది. భాషా స్వరూపం కూడా ఇక్కడే తయారు అవుతుంది. మధ్యమారూప స్పందనాశక్తి పూర్తి వాక్య రూపము ధరిస్తుంది. ఇక్కడ అకారాది క్షకారాంత రూపము తయారవుతుంది. ఇలా పూర్తి అయిన మధ్యమారూపం విశుద్ధ చక్రం వైపుకు పయనిస్తుంది. ఈ విశుద్ధ చక్రంలోనే శబ్ద బ్రహ్మ రూపమైన శక్తి వైఖరి వాక్కుగా మారుతుంది. ఇంతవరకు పూర్తి అర్థవంతంగా తయారైన శబ్దం వరుస క్రమంలో బయటకు వస్తూ ఒక్కో కండరాన్ని కదిలిస్తూ మనం వినే శబ్ద రూపంగా బయటకు వస్తుంది. ఈ వైఖరితో రావాలో ఏ వైఖరితో రావాలో
నిర్ణయిస్తుంది కనుక ఇక్కడ దీని రూపం వైఖరి వాక్కు. మన ఋషులకు వాక్కు యొక్క 4 రకాలు 4 దేవతా రూపాలుగా దర్శనము ఇచ్చాయి. అయితే ఈ వాక్కు అనేది మనుష్యులకే కాదు, సృష్టిలో స్థావర జంగమాలు అన్నింటికీ ఉన్నది. రాయి రప్ప ఖనిజంలో పరారూపంలోనూ, చెట్టు చేమ వృక్షాలలో పశ్యంతిగాను, జంతువులలో మధ్యమాగాను ఉంటుంది అని ఆధ్యాత్మ శాస్త్రవేత్తల అవగాహన. ఓం శ్రీమాత్రే నమః. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. ఇట్లు BVS.